ఇప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తున్నాము. మీరు చూస్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నల్లమల కొండల మధ్యన కృష్ణానదిపై నిర్మించిన దేశంలోని రెండవ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు. మొదట జల విద్యుత్ ప్రాజెక్టు అని ప్రారంభించారు, కానీ తాగు నీటి అవసరాల మేర దీనిని 1987 సంవత్సరంలో బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మార్చారు. 1960 సంవత్సరంలో ప్రారంభించి 1981 సంవత్సరంలో పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. 13 టర్బైన్ల ద్వారా 1670 మెగావాట్ల విద్యుత్తో ఈ ప్రాజెక్టు ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్నారు. ప్రాజెక్టు కాంక్రీట్తో నిర్మించారు. ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు ఆధ్వర్యంలో ఇట్టి ప్రాజెక్టును చేపట్టారు. దీనిని 12 రేడియల్ గేట్లు కలవు మరియు హైటు 470 ఫీట్లు, పొడవు 1680 ఫీట్లు. రిజర్వాయర్ నీటి సామర్థ్య విలువ 6110 మిలియన్ క్యూబిక్ మీటర్స్. సుప్రసిద్ధ శ్రీశైలం భ్రమరాంబిక మల్లికేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉంటుంది. వన్ కెన్ సే ఇట్ ఈజ్ ఇంజనీర్స్ వండర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.